విజయనగరం అంటేనే ఎన్నో కళలకు కానాచి అంటారు. అలానే ఎంతోమంది క్రీడాకారులను కూడా ఇచ్చినటువంటి ప్రదేశంగానే చెప్పొచ్చు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నో పథకాలు సాధించినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ముఖ్యంగా చూసుకుంటే ఇండియన్ హెర్క్యులస్గా చెప్పుకుంటున్నటువంటి కోడు రామూర్తి కూడా ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇదే ప్రాంతంలో మహారాజా స్కూల్స్లో వ్యాయామ ఉపాధ్యాయునిగా చేరి పిల్లలకి వ్యాయామం నేర్పుతూ సమయంలో అక్కడ ఉన్నటువంటి రాజులు ఈయన యొక్క బలాన్ని, ఈయన యొక్క సాహసాన్ని గుర్తించి ఇక్కడ ఉంటే ఎలా ఉండిపోతారు, ఇలా కాదు, స్థాయి దేశ స్థాయి, దేశ విదేశాల స్థాయి వరకు అంటే ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా తీసుకెళ్లాలనే ఒక తపనతో ఇక్కడ రాజులు కూడా కోడి రామూర్తికి ప్రోత్సహించినట్టయితే కొన్ని ఆధారాలు కూడా మనకైతే తెలుస్తూ ఉన్నాయి. ఆనాడు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రాజులతో పాటు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎంతో సపోర్ట్ చేశారని చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో చూసుకుంటే ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో ప్రస్తుతం ఇదే కోడి రామూర్తి వ్యాయామ కళాశాల. ఈ వ్యాయామ కళాశాలను సుమారుగా చూసుకుంటే 1982లో దీన్ని అయితే ప్రారంభించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆనాటి కలెక్టర్ బుయాన్ ఐఏఎస్ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించి ఈ యొక్క వ్యాయామ కళాశాలని పునఃప్రారంభించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదే క్రమంలో మరోవైపు ఇక్కడ 1984లో కూడా ఆనాటి మున్సిపల్ చైర్పర్సన్ స్థానికంగా ఉన్నటువంటి అంటే పూసపాటి అశోక్ గజపతిరాజు వంశానికి సంబంధించినటువంటి వ్యక్తులు, పూసపాటి గజపతిరాజులకు సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్పొచ్చు. అయితే పి సుశీల గజపతిరాజు ఈ యొక్క ప్రాంతాన్ని కూడా సందర్శించి ఈ యొక్క ప్రాంతంలో మళ్ళీ అంటే ఈయన యొక్క కళని, ఈయన యొక్క గుర్తింపుని కూడా ఎవరు కూడా మర్చిపోకూడదనే ఆలోచనతో ఈ యొక్క వ్యాయామశాలను కూడా ప్రారంభించిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా చూస్తూ ఉంటే కాలక్రమేణా చూడొచ్చు పూర్తిగా ఇదంతా కూడా పాడుపడిపోయిన పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుతం చూసుకుంటే లోపల ఏ విధంగా ఉన్నాయి, ఆనాడు కోడి రామూర్తి ఉపయోగించినటువంటి పరికరాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతానికి చూసుకుంటే అక్కడ ఎటువంటి కార్యాచరణ జరుగుతుంది, ప్రస్తుతానికి లోపల ఎలా ఉంది అనే విషయాలను కూడా మనమైతే ప్రస్తుతంగా తెలుసుకుందాం. అలాగే దీన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళతో కూడా మరిన్ని వివరాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. మనతో పాటు మాట్లాడానికి వ్యాయామశాలని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు అయితే మనతో పాటు వాళ్ళతో కూడా మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఏంటి చూస్తూ ఉంటే కలియుగ భీముడు ఇండియన్ హెర్క్యులస్గా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి మన కోడి రామూర్తి గారి యొక్క ఆనవాళ్ళు ఎప్పటికీ కూడా ఎక్కడైతే కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే అత్యంత బలశాలిగా ఏనుగునే పైన ఎక్కించుకొని సుమారుగా 15 నిమిషాల పాటు అలా ఒకే ప్రాంతంలో ఉన్న నేపథ్యం అయితే కనిపించింది. అన్నీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? ఈరోజు అతని తర్వాత ఈ మధ్యకాలంలో మీరు కూడా అదే విధంగా కనిపించేది, అంతా చూస్తే ఎలా అనిపిస్తుంది? ఆయన నడయాడినటువంటి ఈ నేలలో ఆయన తాలూకా శక్తి ఇక్కడ ఉన్నదని మేము అందరూ గ్రహిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా ఎలిఫెంట్ 61వ సంవత్సరంలో నేను ఎలిఫెంట్ ఎక్కించుకున్నాను. అంతేకాకుండా 72 సంవత్సరాల్లో 2 అంబాసిడర్ కార్లు స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్లో స్టాప్ చేశాను. అంతేకాదండి, ఇంటర్నేషనల్ మెడలిస్ట్స్ ఇక్కడి నుంచే తయారయ్యారు. ఆయన శ్వాస లేకుండా, ఆయన ఆత్మిక ప్రవేశం లేకుండా ఇవన్నీ జరగని మేము భావిస్తున్నాం. దీన్నే మన రాజులు అశోక్ గజపతి గారు అవనివ్వండి, అంతకు ముందు వారు అవనివ్వండి, అజీ గజపతి గారు అవనివ్వండి, ఇవాటి కూడా ఇక్కడ ఉన్నటువంటి చర్యల్ని వారు గుర్తించి గొప్పగా దీన్ని చేయించాలని, తయారు చేయాలని వాళ్ళు చేశారు. అతి పేదవాళ్ళు కూడా వ్యాయామం చేసుకోవడానికి, క్రీడలు నిర్వహించడానికి, క్రీడల్లో పాల్గొనడానికి తగినట్టు అవకాశం వాళ్ళు కల్పింపజేశారు. ఎవరు? మన సంస్థానాధీశులు అజీ గజపతి గారు కూడా. అందువల్ల ఈ నేల సామాన్యుడు కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 61 సంవత్సరంలో కడుపు మీదలు ఎక్కించడం కాదండి, ఛాతీ మీద ఎక్కించడం అంటే కొంత బరువు మీద ఛాతీలో పడేసరికి ఆటోమేటిక్గా ప్రెజర్స్ పెరిగిపోతాయి. దాన్ని కంట్రోల్ చేయాలి.
బలం సంపాదించవచ్చు, కానీ దాన్ని బలంతో పాటు దాన్ని కంట్రోల్ చేయడం అనేది అంత ఆషామాషి కాదని మేము చెప్తున్నాం. అది మటుకు చాలా ఇంపార్టెంట్. మేము యుఎస్లో ఉండేటప్పుడు మాతో పాటు ఇంకొక ఆయన కూడా పోటీ పడ్డారు. ఆయన అంటే పెద్దగా సక్సెస్ కాలేదు, ఏదో జరిపించారు ఆయన యుఎస్లో యూనివర్సిటీ. అది ఎక్కడంటే చెప్తాను, నార్త్ కరోలినా. అక్కడ మాకు అక్కడే 2003లో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అమెరికన్ అవార్డు ఇచ్చారు నాకు పెద్ది లక్ష్మణ్ గారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు సాధురావు గారు, బాబ్జీరావు గారు నన్ను ముందుకు తీసుకెళ్ళి, అశోక్ గజరాజు గారు వీళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించి అక్కడ వరకు తీసుకెళ్ళి ఇటువంటి సిస్టాన్ని మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేసి దీన్ని ఆర్గనైజింగ్లో మనం పెట్టారు. వాళ్ళకి మన సంస్థానులకి, మన పెద్దలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆ స్ఫూర్తితోటే ఇక్కడ కమర్షియల్ కాకుండా తక్కువ డబ్బులతో 60 రూపాయలు మాత్రమే పేదవాళ్ళు కూడా వ్యాయామం చేసుకొని దానివల్ల గుడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి శరీరాన్ని ఏ రోగరుష్టులతో కాకుండా ఉంచుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ యూనిఫార్మ్ జాబులు ఉండేటువంటి వాళ్ళు కూడా మేము తరబేది ఇచ్చాం. అంతేకాకుండా హ్యాండిక్యాప్స్తో ఉండేటువంటి వాళ్ళు, రోగిష్టులు అనేటువంటి కూడా ఇక్కడ మేము తరబేది ఇచ్చి ఎంతోమందిని బాగుపరిచాము. ఈవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, తర్వాత ఆర్మీలో కానీ, ఇక దేంట్లో కానీ ఎక్కువ మంది శ్రీకాకుళం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అవుతున్నారు మా దగ్గర. అది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇదంతా మా రాజులు పెట్టినటువంటి భిక్ష, మా అతిథి వారు దీన్ని ఎంతో ప్రేమతో మాకు అప్పగించారు. దీన్ని మెయింటెనెన్స్ కూడా అంత పూర్వీకులు కూడా దీన్ని చేయించారు కాబట్టే కోటరామూర్తి వ్యాయామశాల, కోటరామూర్తి పార్క్ పెట్టారు. దాని మీద వ్యాయామశాల అప్పుడు ఏర్పాటు చేశారు. అప్పుడు దీన్ని మొదటిసారిగా ఈ బిల్డింగు సునీలా గజపతి గారు దీన్ని కట్టించారు, ఆవిడ చైర్మన్గా ఉండేటప్పుడు. అక్కడి నుంచి కూడా అలా కొనసాగుతూనే ఉంది. 40-65 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ కూడా. ఇది దీని తాలూకా లక్షణం. ఓకే, మీరు చెప్పండి, ఇక్కడ చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఇక్కడే మీరు కొన్నాళ్ళ పాటు ఇక్కడ నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ గురించి కూడా కొంత తెలుసుకున్నారు. ప్రతిదీ కూడా ఇప్పుడు కొంతమందికి కూడా చెప్తున్నారు, ఒక టీచర్గా బయటికి వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది అన్నీ చూస్తూ? ఇటువంటిది ఏంటంటే కోటరామూర్తి గారిని మన 3 జిల్లాలే కాదు, మన రాష్ట్రం, ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో కూడా ఆయన గురించి అందరికీ తెలుసు. జిమ్ పెట్టడం అనేది ఇది ఎక్కడా కూడా లేదు ఇండియా మొత్తం మీద. ఇక్కడి నుంచే జిమ్ములు చాలామంది ఇక్కడ నేర్చుకొని ఇక్కడ వాళ్ళే వెళ్ళి ఇప్పుడు విజయనగరం మొత్తం జిమ్ములు పెట్టి దాని మీద అంటే బిజినెస్గా కాదు, ఆ వాళ్ళకుండే ఎక్విప్మెంట్ బట్టి వాళ్ళు పెట్టి 1000 రూపాయలు 2000 కూడా పెడుతున్నారు. అయినా ఇక్కడ ఒకటి మాట, పేదవాళ్ళకి ఇక్కడ మనం తయారు చేయాలని చెప్పని కోటరామూర్తి గారి పేరు నుంచో పెట్టడానికి అప్పటి నుంచి కూడా ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఎవరు చేసినా చేయకపోయినా సరే మన జిల్లాలో మట్టుగా ఈ యాక్టివిటీస్ని ముందుకు పంపిస్తున్నారు. ముందు వారికి మనం అభినందన చెప్పాలి. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు కోటరామూర్తి గారు అనేది. అలాగే ఇక్కడ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఆర్మీస్లోని చాలా జాబ్స్కి వెళ్ళారు. ఎందుకంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ ప్రతి మనిషికి కూడా అవసరం. ఇప్పుడు అది ఈ ఫిట్నెస్ లేకపోతే మనం ఏ పని కూడా చేయలేని. తర్వాత పెద్ద ఇప్పుడు ఆఫీసర్స్ కూడా IAS IPS వాళ్ళు కూడా మార్నింగ్ ఇప్పుడు యోగా చేయడం లేదా జిమ్కి వెళ్ళడం కూడా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అంటే దీన్ని ముందులో తెలియపోయినా ఇప్పుడు ఆల్రెడీ మీడియా గట్రా బాగా వచ్చిన తర్వాత ఒక్కోటి దీని గురించి ముందుకు అలా తెలుస్తుంది, బాగా ముందుకు వెళ్తుంది. కాబట్టి నేను చాలా అదృష్టం ఇక్కడ ఇందులో చేసి నాకు కూడా ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు కానిస్టేబుల్ నేను సెలెక్ట్ అయినప్పుడు APSP కానిస్టేబుల్ ఇక్కడే నేను షార్ట్ పుట్ కానీ జిమ్ కానీ చేసి నేను వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ నేను చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అంటే మా ఫ్యామిలీ ఫార్మ్ నేను జాబ్ కూడా వదిలేసి ఇప్పుడు నేను స్టేట్ తైక్వాండో అసోసియేషన్కి కార్యదర్శిగా ఉన్నాను, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శిగా చేస్తున్నాను. నాకు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఈ జిమ్ డెవలప్ అవ్వాలంటే మన దగ్గర జిల్లాలో ఉండే ప్రతి రాజకీయం, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదని రాజకీయవేత్తలు లేదా బిజినెస్ వాళ్ళందరూ కూడా దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి ఎవరు ఉన్నారు ఎవరనేది లేదు, ఇది కోటరామూర్తి పార్కు మనది, మన జిల్లాకి నేమ్, విజయనగరంకి నేమ్ కాబట్టి అందరూ కూడా కొద్దిగా హెల్ప్ చేస్తే, కలెక్టర్ గారు అవ్వచ్చు, SP గారు అవ్వచ్చు, అందరూ కూడా దీనికి హెల్ప్ చేస్తే ఎంతోమంది క్రీడాకారులు తయారవుతారు. ఎందుకంటే ఈ ఫిట్నెస్ ఉండడం వల్ల అందరికీ కూడా బాగుంటుంది సార్. సో చూసాం కదా, ముఖ్యంగా మనమైతే చూస్తూ ఉంటే ఇదన్నీ కూడా ఈ యొక్క ప్రాంతంలోనే కోటరామూర్తి ఆడినటువంటి ప్రాంతంగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో మనం అది చూడొచ్చు. గతంలో ఉన్నటువంటి గుర్తులు కూడా ఇప్పటికీ కూడా మాసిపోకుండా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇదే ప్రాంతంలోనే జిమ్ చేస్తూ, ఇదే ప్రాంతంలోనే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్తో, ఆ రోజుల్లో ఉన్నటువంటి రాళ్లను సంగిడీల రూపంలో మారుస్తూ వాటిని
పైకి లేపినటువంటి పరిస్థితి కనిపించింది. చూడవచ్చు ఆ యొక్క బలశాలి ఏ విధంగా ఉన్న నవయుగ భీముడు పేరుతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. యుద్ధ యొక్క బలంలో చూసుకుంటే ఒక ఎంత పెద్ద ఏనుగును కూడా పూర్తిగా 15 నిమిషాల పాటు పూర్తిగా మనిషి పైన ఛాతిపైనే ఎక్కించుకుని ఉన్నటువంటి వ్యక్తిగా అయితే మాత్రం చెప్పొచ్చు. ప్రస్తుతాన్ని మనం చూసుకుంటే కలియుగ భీముడిగా కూడా వర్ణిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇండియన్ హెర్క్యులస్గా కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంతటి గొప్ప కార్యక్రమం చేయడానికి ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, విజయనగరం సంబంధించినటువంటి రాజులు చేసినటువంటి కృషి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతవాసి కావడంతో ముఖ్యంగా వీరగొట్ట ప్రాంతంలో జన్మించినప్పటికీ కూడా ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతకుముందు చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి వీరఘట్టం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ప్రస్తుతానికి మనం కనుక చూసుకుంటే ఇక్కడ కోడి రామమూర్తికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆనవాళ్ళు కూడా ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టయితే మాత్రం ప్రతిదీ కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యాయామశాలను కూడా దీన్ని ఒక రానున్న రోజుల్లో ఒక అధునూతనంగా తయారు చేయాలనే భావంతో ముందుకు వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పరికరాలు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా నీట్గా అన్నీ కూడా ఒక సస్టైనబుల్గా ప్రతిదీ కూడా తీసుకుని వచ్చి ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఆనాడు ఉపయోగించినటువంటి పరికరాలు ఏ విధంగా ఉన్నాయి కూడా మనమైతే చూడవచ్చు. ఆనాడు ఉపయోగించినటువంటి పరికరాలు ఏ విధంగా ఉన్నాయి చూస్తూ ఉంటే చాలా చూడవచ్చు. ఇక్కడ ఇవైతే చూస్తే చాలా పూర్వకాలంలో ఉపయోగించినటువంటి పరికరాలు. ఇది చూస్తూ ఉంటే రాళ్లతో తయారు చేసినటువంటిది. ఇది జనరల్గా ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక మెటల్తో ఉంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని ప్లాస్టిక్ రూపంలో కానీ మెటల్ రూపంలో కానీ ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటాయి. ఆనాడు ఉపయోగించినటువంటి ఐటమ్స్ చూస్తూ ఉంటే ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉన్నది. ఇంకా అక్కడ చూడొచ్చు, ఇక్కడ లోపలికి పాడుపడిపోయినటువంటి ప్రతి వస్తువును కూడా ఒక స్టోర్లో పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే మనం చూడొచ్చు ఆనాడు ఇక్కడ ఉపయోగించినటువంటి స్టోర్స్లో ఏవే ఉన్నాయో అవి కూడా ఒకసారి వాటిని కూడా పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తూ ఉంటే పూర్వకాలంలో ఉపయోగించినటువంటివి కూడా ఎక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి, అంటే పూర్తిగా బయటికి పడేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక మట్టితో ఒక రాయితీతో తయారు చేసినటువంటిది. ఒకసారి నేను బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తా. చూడొచ్చు ఇది చూస్తూ ఉంటే రాయి, ఇది రాతికి ఒక కర్ర పెట్టి దీన్ని పైకి లేపడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే ఒక హ్యాండ్కి వెయిటేజ్ కావాలన్నా, ఆ హ్యాండ్తో పైకి లేపాలన్నా, హ్యాండ్కి బలం చేకూరాలన్నా ఇటువంటివి చూస్తూ ఉంటే చెక్కలతో తయారు చేసినవి అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే లోపలికి మనం ఇప్పుడు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే మొత్తం దుమ్ము ధూళితో చెదలు పట్టి పూర్తిగా ఒక మూల చేరిపోయినటువంటి పరిస్థితి అంతా చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇక్కడ కోడి రామమూర్తికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆనవాళ్ళు కూడా నేటికి కనిపిస్తూ ఉన్నాయి. పూర్వకాలంలో ఉపయోగించినటువంటిది ప్రస్తుతం చూసుకుంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటిది ఒక రాళ్ళతో కట్టినటువంటిది. ఇది చూస్తూ ఉంటే దీనికి ప్రస్తుతం చూసుకుంటే ఒక పైప్ అయితే దీనికైతే పెట్టారు. బట్ ఏదైతే కింద చూస్తే ఇదైతే పూర్వకాలంలో పెట్టినటువంటి ఒక పరికరం. ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి పరికరాన్ని ఎప్పటికీ కూడా ఉపయోగిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటిది చూస్తూ ఉంటే అన్నీ ఇప్పటికైతే కనిపించట్లేదు. ఆ పూర్వకాలంలో విద్యార్థులకి ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా మహారాజా స్కూల్స్లో పనిచేసినటువంటి కోడి రామమూర్తి రానున్న రోజుల్లో ఎక్కడ ఉంటే మరింత అభివృద్ధి చెందకుండా ఉంటారనే ఆలోచనతో మరింత ముందుకు అభివృద్ధి చెందాలంటే ఇంకా పై స్థాయికి వెళ్ళాలనే ఇక్కడ ఉన్నటువంటి రాజులు అతని శ్రమని అతనికి ఉన్నటువంటి అన్నింటిని కూడా గుర్తించి పైకి తీసుకెళ్లాలనే ఆలోచనతో దేశ విదేశాలకి ఇక కీర్తిని దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా బయటి ప్రపంచానికి తెలియచేయాలనే ఆలోచనతో ఇక్కడి నుంచి అంటే ఆ యొక్క బలాన్ని బయట వారికి తెలియచేయాలనే ఆలోచనతో అంతా కూడా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. అదే క్రమంలో ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే ముఖ్యంగా విజయనగరం జిల్లా నుంచే దేశ విదేశాలకు కూడా ఇక్కడ కోడి రామమూర్తి యొక్క కీర్తిని అయితే విదేశాలకి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిలో ప్రధాన భూమిక పోషించినటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజుల పాత్ర ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో చూసుకుంటే ఇక్కడ స్కూల్లో ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా వచ్చినటువంటి కోడి రామమూర్తి రానున్న రోజుల్లో మరింత పై స్థాయికి వెళ్ళాలనే ఆలోచనతో ఇక్కడి నుంచి దేశ విదేశాలకు కూడా అతని యొక్క టాలెంట్లు చూపించాలని చూసిన పరిస్థితి కనిపించింది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, ఒక బరువులు ఎత్తడం, దీనికి సంబంధించి ప్రతి దాంట్లో ఒక బలం చూపించడానికి ప్రధాన పాత్ర అయితే పోషించినటువంటి వ్యక్తి అయితే మనతో పాటు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎన్నో రకాల క్రీడల్లో ఆరితేరారు, ఎన్నో రకాలలో
ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడినటువంటి వ్యక్తులైతే మాత్రం ఈ యొక్క విజయనగరం గడపై నుంచే దేశ విదేశాలకు కూడా వెళ్ళారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆ కీర్తులన్నిటిని కూడా ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి రాజాది రాజులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించడమే ప్రధాన కారణం అంటూ కూడా ఇక్కడ వచ్చినటువంటి వారు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ కోడి రామ్మూర్తి సంబంధించినటువంటి వ్యాయామ కళాశాలకు సంబంధించిన వ్యాయామశాలకు సంబంధించినటువంటి ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store